గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ హై స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు సంబంధించి ఇంకా ఎలాంటి క్లూ లభించలేదు. పోలీసులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు, సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కొన్ని బలమైనటువంటి అనుమానాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ అనుమానాలు ఏంటో ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. మొదటి అనుమానం ఏంటంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి రూపారెడ్డి, రాజేందర్ రెడ్డి వాళ్ళ కుమారుడు అభినవ్ రెడ్డి. ఎందుకంటే అభినవ్ రెడ్డి హైదరాబాద్లోనే గుర్రంగూడలో వాళ్ళకు ఒక సొంత ఇల్లు ఉంది. అక్కడే కొడుకు అభినవ్ రెడ్డి ఉన్నాడు, ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాడు. సెలవు దినాల్లో వీళ్ళు కొండమల్లేపల్లి నుంచి డైరెక్ట్ అక్కడ వెళ్తారు, కొడుకు దగ్గరికి వెళ్తారు. సెలవులు పూర్తయ్యే వరకు అక్కడే ఉంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. అయితే ఇక్కడ సెలవులు పూర్తయిపోయిన తర్వాత సోమవారం వరకు సెలవులు అయిపోయినాయి. సెలవులు అయిపోయిన తర్వాత మంగళవారం రోజు భర్తతో కలిసి రూపారెడ్డి రావాలి, కానీ భర్త రాలేదు. భర్త నాకు హైదరాబాద్లో చిన్న పని ఉంది, నేను రాలేను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి భార్య రూపారెడ్డిని ఒక్కదాన్నే పంపించేశాడు రాజేందర్ రెడ్డి. ఇదొక పోలీసులకు అనుమానంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు సెలవులు వచ్చినా లేకపోతే ఎప్పుడు ఏదైనా వర్క్ ఉన్నా కానీ ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు. ఇవి ప్రిన్సిపల్గా ఉంది, స్కూల్కి వరుసగా 3 రోజులు సెలవులు వచ్చినాయి, శనివారం, ఆదివారం, సోమవారం. ఈ 3 రోజులు సెలవులు వచ్చినాయి కాబట్టి కొడుకు దగ్గరికి వచ్చారు హైదరాబాదు. మంగళవారం రోజు భార్య ఒకదాన్నే ఎందుకు పంపించాడు? దీనికి రీజన్ ఏంటి? ఎప్పుడూ కలిసి వచ్చేవాళ్ళు, ఆ రోజు మాత్రం నువ్వు వెళ్ళులే, నాకు ఇక్కడ పని ఉంది అని చెప్పడానికి రీజన్ ఏంటి? అంటే ఇక్కడ రాజేందర్ రెడ్డికి హైదరాబాదులో ఏం పని ఉంది? ఏ విషయం గురించి ఆయన ఆగాడు? ఎవరిని కలవటానికి ఆగాడు? ఈ కోణంలో ఫస్ట్ ఇది ఒక అనుమానంగా భావించి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఇక రెండోది, మంగళవారం స్కూల్కి వచ్చింది రూపారెడ్డి. మంగళవారం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్కూల్కి సంబంధించినటువంటి వర్క్స్లో బిజీగా ఉన్నారు. యాక్చువల్గా 6:30-7 గంటల వరకు స్కూల్లోనే ఉండి అప్పుడు ఇంటికి వస్తారు రూపారెడ్డి. కానీ మంగళవారం రోజు మాత్రం 5:30కే తనకి దగ్గర పనిచేసేటువంటి స్టాఫ్కి ఈరోజు ఇంటికి ఫ్రెండ్స్ వస్తూ ఉన్నారు, నేను వెళ్ళాలి అని చెప్పి ఆ స్టాఫ్కి కొంతమంది చెప్పి ఆమె వచ్చినట్టుగా తెలుస్తోంది ఇంటికి. మరి ఆ ఫ్రెండ్స్ ఎవరు అన్నది ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఫ్రెండ్స్ వచ్చారా రాలేదా? ఎందుకంటే ఆమె ఇంటికి చేరుకున్నటువంటి సమయంలో స్కూల్ నుంచి వచ్చినటువంటి రూపారెడ్డి ఇంటికి వెళ్తున్నటువంటి దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కానీ ఒక్కటే వచ్చింది, ఇంట్లోకి ఒక్క రూపారెడ్డి మాత్రమే ఎంటర్ అవుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఫ్రెండ్స్ సాయంత్రం వస్తా అన్నారా? వాళ్ళకంటే ముందు ఇంటికి రావాలని చెప్పి రూపారెడ్డి వచ్చారా? మరి సాయంత్రం తర్వాత అయినా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే అక్కడ ఈమె వచ్చినట్టే వాళ్ళ ఫ్రెండ్స్ రావటాన్ని కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాయి కదా. ఎందుకు కాలేదు అంటే ఫ్రెండ్స్ రాలేదా? మరి ఫ్రెండ్స్ వస్తున్నట్టు ఎందుకు చెప్పారు అంటే ఏదైనా అబద్ధం చెప్పి రూపారెడ్డి ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఇది కూడా ఒక అనుమానం. మరి ఫ్రెండ్స్ అన్నటువంటి రూపారెడ్డి ఇంటికి ఎందుకు ఫ్రెండ్స్ రాలేదు? దీని మీద కూడా ఇన్వెస్టిగేట్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మంగళవారం రాత్రే ఈ మర్డర్ జరిగిందని చెప్పి పోలీసులు భావిస్తూ ఉన్నారు. పోలీసులు ఈ ఘటన జరిగిన తర్వాత సమాచారం అందుకున్న ద్వారా ఇంట్లోకి వచ్చి డాగ్ స్క్వాడ్తో, ఫోరెన్సిక్ నిపుణులతో అక్కడ ఇంట్లోకి వచ్చి చూస్తే చాలా దారుణమైనటువంటి సీన్ కనిపించింది. రూపారెడ్డిని చాలా పగతో, కక్షతో పొడిచి చంపినటువంటి పరిస్థితి అక్కడ చూశారు. ఎందుకంటే కత్తితో దాదాపు ఒక 27 నుంచి 30 ఘాట్లు ఆమె ఒంటి మీద కనిపించినంటే ఎంత కోపంతో, ఎంత పగతో, ఎంత కక్షతో ఆమెను పొడిచి చంపారన్నది కూడా ఆ సీన్ చూస్తే పోలీసులకు అర్థమైంది. మరి అట్లా చంపిన తర్వాత ఫోన్ లేదు, రూపారెడ్డి ఫోన్ ఇంట్లోనే ఉండాలి కదా. రూపారెడ్డి ఫోన్ మిస్ అయింది. అంటే వచ్చినటువంటి ఆ దుండగులు ఫోన్ని తీసుకెళ్ళిపోయారా? ఎందుకంటే ఫోన్ పోలీసులకు దొరికితే అందులో ఉన్నటువంటి మొత్తం బయటకు వస్తుంది కాబట్టి తను ఎవరికి ఫోన్ చేసింది, లేదంటే ఎవరన్నా రూపారెడ్డికి ఫోన్ చేశారా, ఏం మాట్లాడారు, లాస్ట్ కాల్ ఎవరిదో ఉంది, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఈ ఫోన్ని దుండగులే తీసుకుని వెళ్ళిపోయారా? ఆధారాలు దొరకకుండా చేయటం కోసం, తాము పట్టుబడకుండా ఉండటం కోసం ఆ ఫోన్ని తీసుకెళ్ళిపోయారా? ఆ ఫోన్ మిస్సింగ్ కూడా ఒక బలమైనటువంటి అనుమానం కనిపిస్తోంది. ఇంకొకటి సీసీ కెమెరా. సీసీ కెమెరాలో ఎందుకు ఈ వచ్చినటువంటి దుండగులు కనిపించలేదు అంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారం రెక్కీ నిర్వహించి ఎటువైపు సీసీలు ఉన్నాయి,
సీసీ కెమెరాల్లో కనపడకుండా ఉండటం కోసం మనం ఎటువైపు నుంచి వెళ్ళాలి, ఎటువైపు నుంచి ఇంట్లోకి ఎంటర్ కావాలి, ఏ టైంలో ఎంటర్ కావాలి, చంపిన తర్వాత ఎట్లా ఎస్కేప్ కావాలి, బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ కాలనీలో ఉన్నటువంటి ఏ సీసీ కెమెరాలో కూడా రికార్డు కాకుండా ఉండాలి అని చెప్పి ప్లాన్ గీసుకున్నట్టుగా. ఇంతవరకు ఆ దుండగులు ఎక్కడ కూడా రికార్డు కాలేదంటే సీసీ ఫుటేజ్లో, కెమెరాలో, దాని అర్థం ఏంటి? ఆ ప్రాంతం మీద బాగా పట్టున్న వాళ్ళే, ఆ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్నవాళ్ళే ఇది చేసుంటారని చెప్పి పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళైతే, అసలు వాళ్ళకి సంబంధం లేని వాళ్ళైతే, బయట వ్యక్తులైతే ఈజీగా ఎక్కడో చోట కెమెరాలు పట్టేసుకుంటాయి, ఏదో ఒక చోట వాళ్ళు రికార్డ్ అవుతారు. కానీ ఈ ప్రాంతం మీద, ఈ కాలనీ మీద బాగా అవగాహన ఉన్నవాళ్ళు, వాళ్ళ ఇంటికి చాలాసార్లు వచ్చిన వాళ్ళు, వీళ్ళిద్దరికీ, రాజేందర్ రెడ్డికి అలాగే రూపారెడ్డికి బాగా తెలిసినటువంటి వ్యక్తులు, అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ బాగా తెలిసిన వ్యక్తులే చేసి ఉంటారు అనటానికి ఇది ఒక బలమైనటువంటి అనుమానంగా కనిపిస్తోంది. సో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో భర్త ఎందుకు రాలేదు భార్యతో పాటు, ఒకటి ఈ ఫ్రెండ్స్ అని చెప్పింది, ఆ ఫ్రెండ్స్ ఎవరు, తర్వాత ఫోన్ తీసుకుపోయారు, ఇప్పుడు సీసీ కెమెరాలు కనపడలేదు. కాబట్టి ఈ 4 బలమైనటువంటి అనుమానాలని నోట్ చేసుకుని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు, దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు సరైనటువంటి ఆధారం లభించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రూపారెడ్డికి సంబంధించి పోస్టుమార్టం పూర్తయింది. రూపారెడ్డి భౌతికాయాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్లో ఇప్పుడు వాళ్ళు ఉంటున్నటువంటి ఏరియా ఏదైతుందో వాళ్ళ కొడుకుతో కలిసి ఇక్కడ వాళ్ళకి సొంత ఇల్లు గుర్రంగూడలో ఉంది. ఆ గుర్రంగూడలోనే ఉన్నటువంటి గ్లోబల్ హాస్పిటల్స్లో అక్కడ భద్రపరిచినట్టుగా తెలుస్తోంది ఆమె భౌతికాయాన్ని. ఎందుకంటే వాళ్ళ సిస్టరు విదేశాల్లో ఉంటారంట, ఆమె రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వచ్చిన తర్వాత అంత్యక్రియలు చేస్తారన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ రాజేందర్ రెడ్డి మాత్రం ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. సో మా భార్య చాలా మంచిది, నా భార్య అసలు ఎవరినే పల్లెత్తు మాట కూడా అనదు, ఆమెను చంపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, మాకు గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాను కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు అక్కడక్కడ ఉన్నాయి, కానీ అవి చంపేంత మనస్పర్ధలు మనసులో పెట్టుకుని ఈ విధంగా క్రూరంగా చంపేంత పరిస్థితి లేదు కదా, ఏం జరిగింది అన్నది కూడా ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు స్కూల్ వీళ్ళదే, స్కూల్ ప్రిన్సిపాల్ ఈవిడే. మరి స్కూల్లో జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించి ఏమైనా విభేదాలు ఉన్నాయన్నది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో మాట్లాడితే కానీ తెలుస్తుంది. అక్కడ స్కూల్లో ఉన్నటువంటి మిగతా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, రూపారెడ్డి దగ్గర పనిచేసే స్టాఫ్, వాళ్ళని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారండి. అక్కడ కాలనీలో ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళను కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకేమి తెలియదు. ఇది జరిగిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి భర్త ఫోన్ చేస్తే ఈమె ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, ఎందుకంటే ఫోన్ ఈమె దగ్గర లేదు కదా, దుండగులు తీసుకుపోయారు కదా, పైన రెంట్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తలుపులు కొట్టారు తెలియలేదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సమాచారం చెప్తే వాళ్ళు వచ్చి తలుపులు కొట్టారు తెలియదు, అనుమానం వచ్చి వెనక నుంచి చూస్తే అప్పుడు ఈమె విగతజీవిగా రక్తపు మడుగులో ఉన్న విషయం అప్పుడు తెలిసింది. అప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అక్కడ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని ప్రశ్నించినా, ఎందుకంటే ఆ రాత్రి సమయంలో ఏమాత్రం అలికిడి లేదు, ఏం అరుపులు మాకు వినిపించలేదు, చాలా కామ్గా ఈ దుండగులు చాలా ప్లాన్గా, చాలా సైలెంట్గా పని కానిచ్చేశారన్నది కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలను బట్టి అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఇంకా ఈ మిస్టరీ అయితే వీడలేదు. భర్తను కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు, స్కూల్లో క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. కానీ నాగార్జున గ్రామర్ హై స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి మరణం మాత్రం చాలా మిస్టీరియస్గా ఉంది. ఇంకా లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పోలీసులకు ఈ సాయంత్రం వరకు ఏదైనా ఒక భారీ క్లూ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అది వచ్చిన వెంటనే మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరేమనుకుంటున్నారు? ప్రిన్సిపల్ రూపారెడ్డిని అత్యంత దారుణంగా, ఏ చిన్న ఆధారం కూడా దొరకకుండా ఇంత దారుణంగా హత్య చేయడానికి కారణం ఏం కనిపిస్తోంది? ఎవరిని అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఉంది? మీరేమంటారో డెఫినెట్గా కామెంట్ చేయండి.